మరో మహమ్మారి పంజా విసరబోతుందా? లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపరించబోతుందా? ఆసుపత్రిలో బెడ్స్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపరించబోతుందా? వేలల్లో మృత్యువాత పడటం చూడబోతున్నామా? ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు ఏం సూచిస్తున్నాయి? భారత్లో కేంద్ర ప్రభుత్వ అలసత్వ ధోరణి మళ్ళీ కోవిడ్ పరిస్థితులు తప్పవని చెబుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అది 2019 సెప్టెంబర్. చైనాలోని వ్యూహాన్లో ఓ మార్కెట్లో ప్రమాదకర వైరస్ను గుర్తించారు. దానికి కోవిడ్-19గా నామకరణం చేశారు. అది మెల్లగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. పదులు, వందలు, వేల సంఖ్యలో ఆ వైరస్ బారిన పడ్డారు. ఆ వ్యాధికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ లేదు, టీకా కూడా లేదు. ఆసుపత్రులు నిండిపోయాయి, బెడ్లు ఖాళీ లేవు. ట్రీట్మెంట్ అందించే వైద్యులు ఆ వైరస్ బారిన పడ్డారు. ఒక్కొక్కరుగా మృత్యువాత పడటం మొదలైంది. మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇతర దేశాలకు కూడా వైరస్ పాకింది. చైనా మన పొరుగు దేశమే కావడంతో మనలోనూ కలవరం మొదలైంది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ మన దేశంలో కూడా వ్యాపించిందని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, కానీ ఆ వైరస్ వల్ల ఇండియాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులను క్వారంటైన్కు తరలించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పటికే ప్రపంచ దేశాలు దాదాపు కరోనా వైరస్ బారిన పడ్డాయి. పలు దేశాల్లో ఊహించని విధంగా మరణాల రేట్లు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరగడంతో అరికట్టేందుకు ఒక్కొక్క దేశాలు లాక్డౌన్కు వెళ్లిపోయాయి. అప్పుడు మొదలైన ప్రజల కష్టాలు సుమారు ఏడాది పాటు సాధారణ స్థితికి చేరుకోలేకపోయాయి. ఇక భారత్లో 2019 డిసెంబర్లో మొదటి కేసు నమోదైంది. 2020 జనవరిలో 4 కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరించింది. జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ పూర్తిగా నియంత్రణలోనే ఉందని తెలిపింది. ఎయిర్పోర్టుల్లో స్క్రీన్ టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇతర దేశాల నుంచి వచ్చే వారి ద్వారా మన దేశంలోకి వైరస్ ప్రవేశించే ఛాన్స్ లేదని చెప్పారు. ఇంత చెప్పిన ప్రభుత్వం కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోయింది. దీంతో వైరస్ దావానంలా వ్యాపించింది. ఒకరి నుంచి ఒకరికి విపరీతంగా వ్యాప్తి చెందడంతో లక్షల్లో జనాలు కరోనా బారిన పడ్డారు. కుటుంబంలో కనీసం ఒకరికైనా వైరస్ సోకడంతో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఆసుపత్రిలో బెడ్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమందికి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు లభించక ప్రాణాలు వదిలారు. తమ కళ్ల ముందే తమ ఆత్మీయులు ప్రాణాలు కోల్పోతుంటే మౌనంగా రోధించారు. ఇదే పరిస్థితుల్లో కేంద్రం లాక్డౌన్ విధించింది. ఇంకేముంది, జనం నిత్యావసరాలకు నానా అవస్థలు పడ్డారు. దినసరి కూలీలు పనులు దొరక్క అల్లాడిపోయారు. కోవిడ్ రోజుల్లో దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఆఫ్రికా ఖండంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. కేంద్రం కూడా ఎయిర్పోర్ట్లకు అడ్వైజరీ జారీ చేసింది. ఆఫ్రికా నుంచి వచ్చే వారికి స్క్రీన్ టెస్టులు చేస్తున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతుంది. ఇది కోవిడ్ పరిస్థితులను గుర్తు చేస్తూ ఉన్నాయి. కోవిడ్ కంటే ఎబోలా ఇంకా డేంజర్. వైరస్తో బాధపడుతున్న వారిని తాకితే చాలు వైరస్ వ్యాపిస్తుంది. కోవిడ్ను ఉదాహరణగా తీసుకొని కేంద్రం అలర్ట్ అవ్వాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే పగడ్బందీ చర్యలతో ముందే వైరస్ను అరికట్టగలగాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లాక్డౌన్ పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే కేంద్రం ఇప్పుడే అప్రమత్తం అవ్వాలి. ఎబోలా వ్యాప్తి చెందకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కేసును గుర్తించినా ఒకటే అని కొట్టిపారేయకుండా నియంత్రణపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.